నమస్తే వెల్కమ్ టు ఆరోగ్యమస్తు. ఈ రోజు మనతో పాటు ఉన్నారు అపోలో స్పెక్ట్రా హాస్పిటల్స్ ఇంటర్వెన్షనల్ కార్డియాలజిస్ట్ కిరణ్ రెడ్డి గారు. వారితో మాట్లాడదాం. నమస్తే సార్. నమస్తే ప్రియాంక గారు. సార్ చెప్పండి, ఈ రోజు మనం హార్ట్ అటాక్స్ గురించి మాట్లాడుకుందాము. అసలు ఏంటి సార్ ఈ హార్ట్ అటాక్స్ అనేది ఎందుకు వస్తూ ఉంటాయి? యూజువల్గా హార్ట్ అటాక్ అనేది జనరల్ టర్మ్లో హార్ట్ బ్లాక్స్ అని కూడా పిలుస్తారు అనమాట. సో హార్ట్ అటాక్ అనేది మన గుండె ఉంటుంది కదా, గుండె మీద 3 రక్తనాళాలు ఉంటాయన్నమాట. సో రైట్ సైడ్ ఒకటి ఉంటుంది, లెఫ్ట్ సైడ్ 2 రక్తనాళాలు. ఈ రక్తనాళాలు అనేది గుండె ఉపరితలం పైన ఉంటాయి. సో ఈ రక్తనాళాలలో మనకి బ్లాక్స్ అంటాం. అంటే బ్లాక్స్ అంటే ఏంటి? బ్లడ్ వెజల్స్ కదా ఇవి. ఈ రక్తనాళాలు రక్తం అనేది సరఫరా అవుతూ ఉంటుంది అనమాట. సో ఈ రక్తం సరఫరా అనేది ఆగిపోవడం వల్ల మనకి హార్ట్ అటాక్ వస్తుంది. సో ఇవి డిఫరెంట్ టైప్స్ ఉంటాయి హార్ట్ అటాక్స్ అనేది. యూజువల్గా మనం క్లాసిఫై చేస్తాం. అక్యూట్ హార్ట్ అటాక్స్ అని, క్రానిక్ హార్ట్ అటాక్స్ అని క్లాసిఫై చేస్తాం. అక్యూట్ హార్ట్ అటాక్స్ అంటే ఏంటంటే మన బ్లడ్ ఫ్లో అనేది గుండెకి సడన్గా బ్లాక్ అవ్వడం. అది ఎందువల్ల అవుతుందంటే మనకి బ్లడ్ క్లాట్ అవ్వడం వల్ల సడన్గా మనకి రక్తనాళంలో బ్లడ్ క్లాట్ అయ్యి రక్తం సరఫరా ఆగిపోయి హార్ట్ అనేది ఫంక్షన్ అనేది పనిచేయదన్నమాట. అందువల్ల అంటే సమ్ పార్ట్ ఆఫ్ ద హార్ట్, ఏ వెజల్ అయితే ఏ భాగాన్ని అయితే సప్లై చేసిందో ఆ హార్ట్ భాగం అనేది ఫంక్షన్ అవ్వదు. సో దానివల్ల మనకి చెస్ట్ పెయిన్ రావడం కానీ, ఇలా ఆయాసం రావడం కానీ సడన్గా వచ్చేస్తాయి. ఎందుకంటే అది సడన్గా బ్లాక్ అవుతుంది కాబట్టి. దీనిలోనే అక్యూట్ హార్ట్ అటాక్స్ అంటాం. ఇవి చాలా డేంజరస్. ఎందుకంటే ఈ అక్యూట్ హార్ట్ అటాక్స్ 50% ఆఫ్ ద పర్సన్స్ ఇవి తెలుసుకునే లోపలనే లేదా హాస్పిటల్ రీచ్ అయ్యే లోపలనే 50% ఆఫ్ ద హార్ట్ అటాక్స్ చనిపోతూ ఉంటారు. సో కాబట్టి దీనికి అంత ప్రాముఖ్యత అనేది ఉంది. అండ్ ఈ హార్ట్ అటాక్స్ అనేది ప్రపంచంలోకెల్లా నెంబర్ 1 కిల్లర్ టోటల్ వరల్డ్ వైడ్. దీనివల్ల ఆల్మోస్ట్ కొన్ని ల్యాక్స్ అండ్ క్రోర్స్ ఆఫ్ డెత్స్ అనేది జరుగుతూ ఉన్నాయి. సో ఇది నెక్స్ట్ క్రానిక్ హార్ట్ అటాక్ అంటాం. అంటే మన గుండె రక్తనాళాల్లో కొవ్వు అనేది పేరుకుపోతూ వచ్చేసి నిదానంగా అది ఈ మన లూమెన్ అంటాం. అంటే మన ఇది ఒక ట్యూబ్ లాగా తీసుకుంటే ఇదంతా ఓపెన్ ఉంటుంది. సో నిదానంగా కొవ్వు అనేది పేరుకుపోతూ వచ్చేసి ఇది ఈ లూమెన్ అనేది కంప్రెస్ చేస్తూ వస్తుంది. కంప్రెస్ అయినప్పుడు మనకి బ్లడ్ ఫ్లో అనేది తగ్గుతూ వస్తుంది అనమాట. అలా తగ్గుతూ ఉన్నప్పుడు మనకి నడిస్తే ఆయాసం రావడం కానీ ఇలా వచ్చే వాటిని మనం క్రానిక్ హార్ట్ అటాక్ అని అంటాం అనమాట. ఇవి 2 రకాల హార్ట్ అటాక్స్. ఓకే సార్, ఇవి ఈ అక్యూట్ హార్ట్ అటాక్ కానీ క్రానిక్ హార్ట్ అటాక్ కానీ ఏదైనా ఏజ్ అంటే ఈ ఏజ్ వారికే ఇది వస్తుంది అలాంటిది ఏమన్నా ఉందా? ఓకే. సో ప్రీవియస్గా చూస్తే మనం సమ్ ఇయర్స్ బ్యాక్ యూజువల్లీ ఈ హార్ట్ అటాక్స్ అన్ని ఇట్ ఈస్ కాల్డ్ ఆఫ్ డిసీజ్ ఆఫ్ ఏజ్డ్ అని చెప్పేవాళ్ళం. అంటే ఒక 50 వయసు దాటిన వారిలో కానీ అలా వాళ్ళలో హార్ట్ అటాక్స్ అనేది ఎక్కువ ఉండే చూస్తున్నాం. బట్ రీసెంట్గా మనం డైలీ ఏదో ఒక న్యూస్ చూస్తూనే ఉంటాం. యంగ్స్టర్ 30 ఇయర్స్కి చనిపోయారు, లేదంటే 40 ఇయర్స్కి చనిపోయారు, లేదా సమ్టైమ్స్ ఈవెన్ 25 ఇయర్స్ కూడా ఇలా చనిపోయారు అనేది చూస్తూ ఉంటాం. సో బేసికల్లీ మనం అర్థం చేసుకోవాల్సిందంటే ఒక ప్రాసెస్ ఉంటుంది. అంటే మన బ్లడ్ వెజల్స్లో ఫ్యాట్ పేరుకుపోయే ఒక ప్రాసెస్, దాన్ని అథెరోస్క్లెరోసిస్ అంటాం. అంటే ఫ్యాట్ లేయర్ స్లోగా మన బ్లడ్ వెజల్స్లో 3 లేయర్స్ ఉంటాయి, ఇంటిమా, మీడియా, అడ్వెంటిషన్. ఈ ఇంటిమల్ డిసీజ్ అంటాం అనమాట. సో దాంట్లో కొవ్వు అనేది పెరిగిపోతూ వస్తుంది. ఇది అందరూ తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే అందరూ నేను చాలా యంగ్గా ఉన్నాను, నేను చాలా హెల్తీగా ఉన్నాను, నాకు ఎందుకు వచ్చింది అనే క్వశ్చన్స్ చాలా మందికి వస్తూ ఉంటాయి. సో అందరూ తెలుసుకోవాల్సింది ఏంటంటే ఈ అథెరోస్క్లెరోసిస్ ప్రాసెస్ అనేది ఫ్రమ్ ద ఏజ్ ఆఫ్ 10 to 20 ఇయర్స్ మన బాడీలో స్టార్ట్ అవుతుంది. ఓకే, దిస్ ఈస్ ద మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్. సో నోబడీ కెన్ ఎస్కేప్ దిస్. 10 years తర్వాత ఎవ్రీబడి దిస్ స్లోలీ. అంటే మన బాడీలో కొలెస్ట్రాల్ అనేది లిపిడ్స్ LDL లెవెల్ అంటాం. సో మన లిపిడ్స్ అనేది ఎప్పుడైతే ఎక్కువ ఉంటుంది ఆల్వేస్ మనకి ఏముందంటే ఈ బ్లడ్ వెజల్లో ఉండే సెల్యులర్ కొలెస్ట్రాల్కి, LDLకి, వెజల్లో ఉండే కొలెస్ట్రాల్కి బ్యాలెన్స్ ఉంటుంది. నార్మల్గా రావడం పోవడం అనేది బ్యాలెన్స్ ఉంటుంది. ఎప్పుడైతే మన బ్లడ్ లెవెల్స్లో కొలెస్ట్రాల్ లెవెల్స్ అని పెరుగుతూ ఉంటాయో అప్పుడు ఇవి స్లోగా అక్యుములేట్ అవుతూ వస్తాయి అన్నమాట. సో ఈ ప్రాసెస్ అనేది మనకు ఆల్మోస్ట్ అట్ ద ఎర్లీ ఏజ్లోనే స్టార్ట్ అవుతుంది. అరౌండ్ 10 to 20 ఇయర్స్ ఆఫ్ ఏజ్లోనే స్టార్ట్ అవుతుంది. సో ఫర్దర్గా ఎందుకు ఈ యంగ్స్టర్స్లో ఎక్కువ చూస్తూ ఉన్నామంటే ఈ డిసీజ్ ప్రాసెస్ని యాక్సలరేటింగ్ ఫ్యాక్టర్స్ అంటాం, దాని రిస్క్ ఫ్యాక్టర్స్ అంటాం. ఇలా ఈ రిస్క్ ఫ్యాక్టర్స్ ఉన్నప్పుడు అవి తొందరగా మేనిఫెస్ట్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. సో ఈ స్టేజెస్ ఉంటాయి. ఇనిషియల్గా ఫ్యాటీ స్ట్రీక్ అంటాం, నెక్స్ట్ ఫ్యాటీ ప్లాక్ అంటాం, దెన్ ఫోమ్ సెల్స్ అంతా అక్యుములేట్ అయ్యి ఈ ఫైబ్రో అథెరోమా అంటాం. ఈ స్టేజెస్ ఉంటాయి మనకి ఈ ఫ్యాట్ అక్యుములేషన్ కూడా. సో ఇవన్నీ కూడా అర్లీ స్టేజ్లో స్టార్ట్ అవుతాయి. వన్స్ యూ స్టార్ట్ అరౌండ్ 30 ఇయర్స్, థర్డ్ డికేడ్ ఆఫ్ అవర్ లైఫ్, అప్పటి నుంచి మనకి మేనిఫెస్ట్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. సో అరౌండ్ 30s and 40sలో కూడా ఇవి వచ్చే అవకాశం ఉంటుంది. బట్ రీసెంట్లీ డ్యూ టు లాట్ ఆఫ్ అవర్ లైఫ్ స్టైల్ చేంజెస్ ఇన్ అంటే మనకు ఆల్వేస్ జెనెటిక్స్ అనేది ఉంటుంది. జెనెటిక్స్కి ఎన్విరాన్మెంట్కి ఆల్వేస్ ఇంట్రాక్షన్ అని ఉంటుంది. జెనెటిక్స్ ఈజ్ నాట్ ఆల్వేస్ స్టాటిక్ అనమాట. సో ఇంట్రాక్షన్స్ వల్ల మనకుండే లైఫ్ స్టైల్ చేంజెస్ వల్ల అర్లీ ఏజెస్లో ఎక్కువ చూస్తూ ఉన్నాం అనమాట. సో మనకి మెయిన్ కాజ్ వచ్చేసి అథెరోస్క్లెరోసిస్, దట్ ఈస్ ఫ్యాట్ అక్యుములేషన్ అనేది అర్లీ స్టేజ్లోనే స్టార్ట్ అవుతుంది. కాబట్టి అందరూ కూడా చాలా హెల్త్ కాన్షియస్గా ఉంటే తప్ప దీనిని ప్రివెంట్ చేయడం అనేది
కష్టం అని చెప్పచ్చు. ఓకే, అంటే ఇవి మనకి ముందుగా ఏమన్నా సిమ్టమ్స్ మనకు చూపిస్తాయా సార్? అంటే ముందుగా మనం తెలుసుకునే ఛాన్స్ ఉంటుందా? యూజువల్గా అంటే అక్యూట్ హార్ట్ అటాక్ అయితే ముందే సిమ్టమ్స్ చూపించేది ఏముండదు, ఎందుకంటే ఇట్ ఈస్ ఆఫ్ సడన్ ఆన్సెట్. మన బ్లడ్ ఫ్లో అయితే సడన్గా బ్లాక్ అయిపోతుంది. అంటే ఇప్పుడు ఒక కెనాల్లో పాడుతుంటుంది, సడన్గా ఒక బిగ్ స్టోన్ కానీ ఏదో బ్లాక్ చేసింది అనుకోండి మొత్తం ఫ్లోని, ఏమవుతుంది కింద ఎక్కడ కూడా వాటర్ అనేది కనపడదు. అలానే మన బ్లడ్ వెజల్ టోటల్గా బ్లడ్ క్లాట్ ఫామ్ అయింది అనుకోండి, కింద అనేది బ్లడ్ వెజల్ రాదు. సో ఈ అక్యూట్ హార్ట్ అటాక్లో మనకి సడన్గానే ఈ చెస్ట్ పెయిన్ అనేది వస్తుంది. చెస్ట్ పెయిన్ కానీ డిఫికల్టీ ఇన్ బ్రీతింగ్, సమ్ టైమ్స్ ఏంటంటే గిడ్డినెస్ కూడా వచ్చే అవకాశం ఉంటుంది, లేదంటే ప్రొఫ్యూజ్ స్వెట్టింగ్స్ జరిగే అవకాశం ఉంటుంది అనమాట. సో ఇవన్నీ సిమ్టమ్స్. సో ఈ సిమ్టమ్స్ ఏదైనా వచ్చినప్పుడు కొందరిలో ఏమవుతుందంటే ఈ ప్రాసెస్ బ్లడ్ క్లాట్ అవ్వడం అనేది కొంచెం స్లోగా ఒక టైం ఉంటుంది. ఆ టైంలో ఫామ్ అయ్యే టైంలో మనకు మైల్డ్ చెస్ట్ పెయిన్ రావడం, అది ఇంక్రీజ్ అయితే రావడం, ఇలా జరిగే అవకాశం ఉండొచ్చు. సో ఆ వార్నింగ్ సైన్స్ అనేది ఏదైతే చెస్ట్ పెయిన్ అని ఉందో మనకి బ్రెత్ హంగర్ అంటాం అనమాట, అంటే ఆయాసం తీసుకోలేకపోతూ ఉంటాం. సో ఇలాంటిది ఉన్నప్పుడు ఇమీడియట్గా డిలే చేయకుండా మనం పోయి ఒక చిన్న టెస్ట్ చేయించుకుంటే మనము ఇది అర్లీగా ఐడెంటిఫై చేసి అర్లీ కేర్ తీసుకునే అవకాశం ఉండొచ్చు అనమాట. సో పర్టికులర్లీ రిస్క్ ఫ్యాక్టర్స్ అని చెప్పాను ఆల్రెడీ. ఈ రిస్క్ ఫ్యాక్టర్స్ అంటే ఏంటివి అంటే ఎవరిలో ఎక్కువ వస్తుంది? సో మనం కామన్గా చూస్తే ఫర్ ఆల్ ఏజ్ గ్రూప్స్ డయాబెటీస్, 1 in 5 పేషెంట్స్లో డయాబెటీస్, ఆల్మోస్ట్ నాట్ ఇన్ 1 in 5, 2 in 5 పేషెంట్స్లో డయాబెటీస్ చూస్తున్నాం. 1 in 5 పేషెంట్స్లో బీపీ చూస్తున్నాం, హై బీపీ లెవెల్స్. సో దెన్ ఈ రెండు ఉన్న వాళ్ళల్లో ఆల్మోస్ట్ 2 to 3 times ఎక్కువ వచ్చే అవకాశం ఉంటుంది హార్ట్ అటాక్. అంటే బీపీ షుగర్ లేని వాళ్ళని బీపీ షుగర్ ఉన్న వాళ్ళని పోలిస్తే ఈ రెండు ఉన్న వాళ్ళలో ఏదర్ బీపీ కానీ ఏదర్ షుగర్ ఉన్న వాళ్ళలో 2 to 3 times హార్ట్ అటాక్ అనేది ఎక్కువ వచ్చే అవకాశం ఉంటుంది. ఎందుకంటే ఎథెరోస్క్లెరోసిస్ ప్రాసెస్ అనేది బికాస్ ఆఫ్ అండర్లయింగ్ ఇన్ఫ్లమేషన్ కానీ, లేదంటే కొలెస్ట్రాల్ డిస్లిపిడీమియా, కొలెస్ట్రాల్ అబ్నార్మాలిటీస్, ఈ అన్నిటి వల్ల, లేదంటే మన బ్లడ్ వెజల్లో ఎండోథీలియం డిస్ఫంక్షన్ అంటాం, లైనింగ్ ఒక లేయర్ ఉంటుంది, ఆ లేయర్ సరిగా వర్క్ చేయడం అంటే డిస్ఫంక్షన్, దాని రెగ్యులర్ యాక్టివిటీస్ కాకుండా అది వేరే విధంగా రియాక్ట్ అవ్వడం కానీ ఇలా జరగడం వల్ల మనకి అర్లీగా స్టేజ్లో అంటే అర్లీ ఏజెస్లోనే మేనిఫెస్ట్ అయ్యే ఛాన్స్ ఉంటుందన్నమాట. నెక్స్ట్ మన హై ఎల్డిఎల్ లెవెల్స్ హై ఉండడం, హెచ్డిఎల్ కొలెస్ట్రాల్ లెవెల్స్ తక్కువ ఉండడం, నెక్స్ట్ బ్లడ్ ప్రెషర్ బార్డర్ లైన్ ఉండడం, సో నెక్స్ట్ షుగర్ ఉండడం, బార్డర్ లైన్ షుగర్ ఆర్ డయాబెటీస్. సో ఈ మెటబాలిక్ సిండ్రోమ్ ఉండే వాళ్ళ అబ్డామినల్ ఒబిసిటీ అంటాం, వీళ్ళల్లో ఈ ఇన్ఫ్లమేషన్ కానీ డిస్లిపిడీమియా ఇవన్నీ ఉండడం వల్ల ఊబకాయం ఉన్న వాళ్ళలో కూడా హార్ట్ అటాక్స్ అనేది ఎక్కువ అవుతూ ఉన్నాయి బికాస్ ఆఫ్ మన అడ్వర్స్ లైఫ్ స్టైల్, కంటిన్యూస్ సిట్టింగ్ పోస్చర్, ల్యాక్ ఆఫ్ ఫిజికల్ యాక్టివిటీ. దీంతో పాటు దెన్ వీఆర్ హ్యావింగ్ నవ్-ఏ-డేస్ ఆల్ ప్రాసెస్డ్ ఫుడ్స్, అవుట్ సైడ్ ఫుడ్, ప్రాసెస్డ్ ఫుడ్స్ అనేది చాలా ఎక్కువైపోతూ ఉన్నాయి. సో ఎవ్రీబడి ఈస్ రిలయింగ్ ఆన్ దట్ డ్యూ టు దేర్ వర్క్ అండ్ లైఫ్ స్టైల్. సో ఆల్ దీస్ హ్యావింగ్ లాట్ ఆఫ్ క్యాలరీస్, దట్ క్యాలరీస్ అగైన్ కన్వర్ట్ ఇన్ టు ఫ్యాట్స్. సో ఫ్యాట్ అక్యుములేషన్ అనేది ఎక్కువైతూ ఉంది. సో ఇవి. నెక్స్ట్ ఏజ్ పెరిగే కొద్దీ ద ఇన్సిడెన్స్ ఆఫ్ హార్ట్ అటాక్ అనేది పెరుగుతూ వస్తుంది. నెక్స్ట్ జెండర్, మేల్ జెండర్ యూజువల్లీ అసోసియేటెడ్ విత్ మోర్ హార్ట్ అటాక్స్. దెన్ జెనెటిక్స్, ఫ్యామిలీ హిస్టరీ, మన ఫ్యామిలీలో ఎవరికన్నా మేల్స్లో లెస్ దెన్ 55 yearsలో హార్ట్ అటాక్ వచ్చినా, లేదా ఫీమేల్స్లో లెస్ దెన్ 65 years హార్ట్ అటాక్ వచ్చినా ఫర్దర్ జనరేషన్లో హార్ట్ అటాక్స్ వచ్చే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. సో ఇవన్నీ మనకి ఉన్న రిస్క్ ఫ్యాక్టర్స్. నివ్వర్ రిస్క్ ఫ్యాక్టర్స్, స్ట్రెస్, any form of stress like work stress or job stress, whatever, mental stress is very important. మన స్ట్రెస్తో ఉన్నప్పుడు ఏంటంటే టోటల్ అవర్ లైఫ్ స్టైల్ ఆల్సో విల్ చేంజ్. సో దట్ ఈస్ లీడింగ్ టు మన బాడీలో ఇన్ఫ్లమేషన్ కానీ ఈ హార్మోన్ సర్జెస్ కానీ జరగడం వల్ల కూడా ఇవి ఎక్కువైతూ ఉన్నాయి. నెక్స్ట్ పొల్యూషన్ ఈజ్ ఆల్సో వన్ ఆఫ్ ద అప్కమింగ్ రిస్క్ ఫ్యాక్టర్. మనం చూస్తే సిటీస్లో దెర్ ఈస్ డ్యూ టు అర్బనైజేషన్ అండ్ మోడర్నైజేషన్ లాట్ ఆఫ్ పొల్యూషన్ అనేది ఎక్కువైతుంది. సో పొల్యూషన్ ఈజ్ ఆల్సో ఏ కాజేటివ్ ఫ్యాక్టర్ ఫర్ ఇంక్రీజ్ ఇన్ ద హార్ట్ అటాక్స్. ఇది తీసుకుంటే నెక్స్ట్ మనం చూస్తే డ్రగ్ అబ్యూజ్ అనేది కూడా ఎక్కువైతే ఉంది. సో డ్యూ టు దీస్ ఆల్సో హార్ట్ అటాక్స్ అనేది వస్తాయి. ఎందుకంటే ఇవన్నీ కూడా దే విల్ హ్యావ్ మాడ్యులేటింగ్ ఫ్యాక్టర్స్, అంటే మన బ్లడ్ వెజల్స్ ఎండోథెలియంని కానీ అంటే లైనింగ్స్ ఏవైతే పొరలు ఉంటాయో అవి మాడిఫై చేస్తాయి నార్మల్ నుంచి అబ్నార్మల్గా బిహేవ్ చేయడానికి. సో దీనివల్ల హార్ట్ అటాక్స్ అనేది ఇంక్రీజ్ అవుతూ ఉన్నాయి ఈవెన్ అట్ ద యంగర్ స్టేజెస్. ఓకే సార్, ఈ హార్ట్ అటాక్స్ కానీ ఎనీ హార్ట్ ప్రాబ్లం ఎక్కువగా మనం మేల్స్లోనే ఎక్కువగా చూస్తూ ఉంటాం. యూజువల్లీ ఫీమేల్స్లో ఈస్ట్రోజన్ వల్ల సమ్ ప్రొటెక్టివ్ ఎఫెక్ట్ ఉంటుంది. సో దానివల్ల ఫీమేల్స్లో కొంచెం తక్కువ ఉంటుంది. బట్ లిటరల్లీ స్పీకింగ్ దెర్ ఇస్ నాట్ మచ్ డిఫరెన్స్. ఫీమేల్స్లో ఎందుకు తక్కువ చూస్తున్నట్లు అనిపిస్తుంది అంటే దే ఆర్ అండర్ రిప్రజెంటెడ్ ఇన్ లాట్ ఆఫ్ ప్లేసెస్. సో దెర్ ఇస్ డిలే ఇన్ కేర్ ఇన్ ఫీమేల్స్, దే ఆర్ డిలే ఇన్ రిప్రజెంటింగ్ ఈవెన్ మన ఏవైతే స్టడీస్ ఉంటాయో కూడా స్టడీస్లో కూడా మోర్ మేల్స్ ఆర్ రిప్రజెంటెడ్ రాదర్ దెన్ ఫీమేల్స్. అండ్ అదొక నెగ్లిజెన్స్ కొంచెం ఉండడం వల్ల వాళ్ళలో కొంచెం తక్కువేమో అనుకుంటాం కానీ బట్ ఫీమేల్స్ అందరూ కూడా దే ఆర్ ఈక్వల్లీ ప్రోన్ టు సేమ్ రిస్క్ ఫ్యాక్టర్స్ అనేది మేల్స్తో కంపేర్ చేస్తే ఈక్వల్గానే ఉంటుందన్నమాట. ఇది ఫీమేల్స్లో కూడా.
సార్ ఇప్పుడు హార్ట్ అటాక్ అంటే ఖచ్చితంగా చెస్ట్ పెయిన్ వస్తుందా? అంటే కొన్ని రకాల చెస్ట్ పెయిన్స్, గ్యాస్ పెయిన్ అంటారు, రకరకాల పెయిన్స్ కూడా ఉంటాయి. అది ఖచ్చితంగా హార్ట్ కి సంబంధించిన ప్రాబ్లం అని మనం ఎలా ఐడెంటిఫై చేసుకోవాలి? సో యూజువల్గా హార్ట్ పెయిన్ అనేది టిపికల్గా ఏమంటామంటే మన గుండె మీద బరువులాగా ఉండడం అనమాట. లైక్ ఒక 100 kg స్టోన్ పెట్టినట్లు, చాలా ప్రెషర్, లేదంటే దీన్ని వెనకాల నుంచి ఒక గట్టిగా స్క్వీజ్ చేసినట్లు ఉండడం కానీ, దిస్ ఈజ్ వెరీ టిపికల్ ఆఫ్ హార్ట్ పెయిన్ అనమాట. సో దాంతో అసోసియేషన్తో పాటు మనకి స్వెట్టింగ్స్ కానీ, లేదంటే వామిటింగ్ సెన్సేషన్, నాసియా ఉండడం కానీ, లేదంటే రేడియేటింగ్ పెయిన్ అంటాం. సో మన చెస్ట్ పెయిన్తో పాటు మనకి పెయిన్ అనేది యూజువల్గా లెఫ్ట్ అప్పర్ లింక్ అనేది రేడియేట్ అవుతుంది. అలా కాకుండా పెయిన్ అనేది రైట్ సైడు ఉండొచ్చు, చెస్ట్ పెయిన్తో పాటు నెక్ పెయిన్ ఉండొచ్చు, ఎపిగ్యాస్ట్రిక్ పెయిన్ కూడా అంటే మన పొట్టలో కూడా నొప్పి ఉండొచ్చు అనమాట. బట్ టిపికల్గా హార్ట్ పెయిన్ అంటే చాలా బరువుగా ఉండడం, ఆ డిస్కంఫర్ట్ని మనం ఎక్స్ప్లెయిన్ చేయలేకపోవడం. యూజువల్గా ఏంటంటే నీకు పెయిన్ ఎక్కడ ఉందంటే పిన్ పాయింట్ చేసి చూపిస్తారు. అలా పిన్ పాయింట్ చేసేది యూజువల్గా నాట్ ఏ హార్ట్ అటాక్. మనకి ఎవరైనా పెయిన్ ఉందంటే ఇదంతా హార్ట్ అంతా బరువుగా ఉంది, లేదంటే ఇక్కడ అంతా నస్తా ఉంది అనేది దిస్ ఇస్ కాల్డ్ లివైన్ సైన్ అంటాం మనం క్లాసికల్గా. ఇలా పెట్టి చూపిస్తే దాన్ని క్లాసికల్ రిలేటెడ్ టు హార్ట్ అటాక్ పెయిన్ అని చెప్తామన్నమాట. అలాగే ఇప్పుడు ఫర్ సపోజ్ గ్యాస్ ట్రబుల్ అనుకోండి, యూజువల్గా పొత్తి కడుపులో పెయిన్ ఉంటుంది. దాంతోపాటు వాళ్ళకి ఈ కింది నుంచి పై వరకు ఒక బర్నింగ్ సెన్సేషన్ ఉంటుంది. దాంతోపాటు వాళ్ళకి తేపులు రావడం కానీ ఇలా ఉండే ఛాన్స్ ఉంటుంది. అది గ్యాస్ట్రైటిక్ పెయిన్ ఎక్కువ ఉండే ఛాన్స్ ఉండొచ్చు. బట్ స్టిల్ ఈవెన్ దట్ టైప్ ఆఫ్ పెయిన్ ఆల్సో, అంటే గ్యాస్ట్రిక్ పెయిన్ ఏదైతే అనుకుంటామో ఒక్కొక్కసారి హార్ట్ పెయిన్ లాగా కూడా వచ్చే ఛాన్స్ ఉంటుంది. సో అందుకే ఎనీ పెయిన్ ఒక ఏజ్, లైక్ ఫర్ సపోజ్ ఇప్పుడు ఇంక్రీజింగ్ నెంబర్ ఆఫ్ హార్ట్ అటాక్స్ యంగ్స్టర్స్లో కూడా ఎక్కువ అవుతున్నాయి కాబట్టి ఒక ఏజ్ అంటే నేనైతే ఐ విల్ సజెస్ట్ మోర్ దెన్ 40 ఇయర్స్ ఆఫ్ ఏజ్ ఉండి, ఫ్యామిలీ హిస్టరీ ఎవరికన్నా ఉండి, లేదంటే మనం ఇప్పుడు ఇంతవరకు డిస్కస్ చేసుకున్న రిస్క్ ఫ్యాక్టర్స్, బీపీ కానీ, షుగర్ కానీ, వాట్ ఎవర్ ఇట్ ఈస్, ఏవైతే రిస్క్ ఫ్యాక్టర్స్ ఉన్న వాళ్ళు ఎలాంటి పెయిన్ వచ్చినా చెస్ట్ దగ్గర నెగ్లెక్ట్ అనేది చేయకూడదు. ఇమీడియట్గా సింపుల్ టెస్ట్, ఒక ఈసీజీ టెస్ట్ తీసుకుంటే మనకి హార్ట్ అటాక్ చేంజెస్ ఉన్నాయా లేదనేది దాంతో తెలిసిపోతుంది. సో దట్ మనం ఎమర్జెన్సీ కేర్ అవసరమా లేదంటే డిలేడ్ కేర్ తీసుకోవచ్చు అనేది మనకి ఈజీగా అర్థమవుతుంది. ఎందుకంటే ఒకవేళ రియల్ ఇఫ్ ఇట్ ఈస్ హార్ట్ అటాక్, ఇట్ వోంట్ గివ్ టైమ్ దట్ మచ్ టైం. 50% మనం ఆల్రెడీ డిస్కస్ చేసాం. 50% బిఫోర్ రీచింగ్ హాస్పిటల్ దే ఛాన్సెస్ ఆఫ్ డెత్ ఈస్ దేర్ అన్నమాట. సార్ ఇంతకుముందు మీరు చెప్పినట్లు ఎంగేజ్ లో ఎక్కువగా ఈ మధ్య ఇలాంటి కేసెస్ చూస్తున్నాం, హార్ట్ అటాక్స్ చిన్న పిల్లలు. మీరు చెప్పినట్లుగా 10 years నుంచే ఇలాంటి ఫ్యాక్టర్స్ ఉంటాయి అని. అంటే సడన్ గా ఇప్పుడు మనం చూసాం ఈ మధ్య కాలంలో డాన్స్ చేస్తూ సడన్ గా పడిపోయి చనిపోవడం, వాటర్ తాగుతూ పడిపోయి చనిపోవడం. అంటే ఎట్ దట్ టైం ఎందుకు సడన్ గా రావడానికి గల రీజన్స్ ఎలా? దేర్ ఆర్ కాజెస్ ఆఫ్ డెత్ ఇన్ యంగ్ అనేది మళ్ళీ ఒక డిఫరెంట్ టాపిక్ అయిపోతుంది. ఎందుకంటే అర్లీ స్టేజెస్లో మనకి చాలా ఎలక్ట్రోలైట్ అబ్నార్మాలిటీస్ ఆర్ కొన్ని అరిథమిక్ సిండ్రోమ్స్ ఉంటాయి. మన హార్ట్ రేట్ అనేది చాలా ర్యాపిడ్ హై రేట్కి వెళ్ళడం కానీ, ఇలా కొన్ని జెనెటిక్ సిండ్రోమ్స్ ఉంటాయి అన్నమాట. సో ఇలా ఉన్న వాళ్ళకి సడన్గా ఇఫ్ దే ఆర్ అండర్ డిటెక్టెడ్, సో అవి సడన్గా మన ఎగ్జర్షన్ కానీ, సింపథెటిక్ యాక్టివిటీ ఉండేటప్పుడు మనకి అవి ట్రిగ్గర్ అయ్యి అలా జరిగే అవకాశం ఉండొచ్చు. బట్ చిన్నపిల్లల్లో కూడా హార్ట్ అటాక్స్ అనేదంటే అవి వేరే కాజెస్ తీసుకోవాల్సి వస్తుంది. ఎందుకంటే కొరనరీ స్ట్రక్చరల్ అనామలీస్ అంటాం అనమాట. సో కొందరికి ఏంటంటే 5 years అట్లా ఫీవర్ అట్లా వస్తాయి కొందరు చిన్నపిల్లలు. కొందరిలో కవాసాకి డిసీజ్ అని వచ్చినప్పుడు ఏమిటంటే బ్లడ్ వెజల్స్ అనేది కొంచెం ఉబ్బుతాయి అనమాట. ఉబ్బినప్పుడు బ్లడ్ క్లాటింగ్ టెండెన్సీ ఎక్కువయ్యే ఛాన్స్ ఉంటుంది. లేదా మన బ్లడ్ వెజల్స్ అనేది కొందరికి నార్మల్ సైడ్ నుంచి రాకుండా వేరే సైడ్ నుంచి రావడము, లేదా మన హార్ట్ మజిల్స్ ఫర్ సపోజ్ ఇంట్రామయోకార్డియల్ కోర్స్ అంటాం, నార్మల్గా హార్ట్ పైన ఉంటాయి. ఇవి ఏంటంటే మజిల్స్, ఇది హార్ట్ మజిల్ అనుకోండి, దీని మధ్యలో వెళ్ళడం ఏమవుతుందంటే ఎగ్జర్షన్ ఎక్కువైపోయి హార్ట్ రేట్ కొట్టుకున్నప్పుడు ఇది బాగా కంప్రెస్ అవుతూ ఉంటుంది మజిల్ మధ్యలో ఉన్నప్పుడు. అప్పుడు కంప్లీట్ బ్లడ్ ఫ్లో లాస్ అయ్యి ఇలా జరిగే అవకాశాలు, ఇవి కొన్ని రేర్ అబ్నార్మలీస్, ఇలా కూడా ఉండే అవకాశం ఉంటుంది అనమాట. బట్ యూజువల్లీ మోర్ దెన్ 20 years 25 years ఇలా ఉన్న వాళ్ళలో మనం చెక్ చేయాల్సిందంటే కొలెస్ట్రాల్ స్క్రీనింగ్ అనేది చూసుకోవాలి. యూ షుడ్ బి అవే ఫ్రమ్ బ్యాడ్ హ్యాబిట్స్, స్మోకింగ్. దిస్ ఇస్ అ పీర్ ఏజ్ గ్రూప్ అంటాం కదా, సో మోర్ అట్రాక్టెడ్ టువర్డ్స్ దోస్ టైప్ ఆఫ్ థింగ్స్. మనం దానికి దూరంగా ఉండగలిగితే వీ కెన్ అవాయిడ్ దోస్ టైప్ ఆఫ్ థింగ్స్. హెవీ ఎగ్జర్షన్ ఉన్నప్పుడు అంటే ర్యాపిడ్ ఎక్సర్సైజ్ అంటాం, అంటే చాలా స్టర్నస్ ఎక్సర్సైజ్లో ఏమవుతుంది, మన హార్ట్ రేట్ మన బాడీ లెవెల్ ఆఫ్ వర్క్ని తట్టుకోనికి అంత బ్లడ్ పంప్ చేయాల్సి వస్తుంది. అంత బ్లడ్ పంప్ చేయాలంటే మనకు కొన్ని మెకానిజమ్స్ ఉంటాయి. వన్ ఆఫ్ ద మెకానిజం ఈస్ ఇంక్రీజ్ ఇన్ ద హార్ట్ రేట్. సార్ అయితే ఈ హార్ట్ అటాక్ వచ్చే ముందు మీరు చెప్పిన ఏవైతే సిమ్టమ్స్ ఉన్నాయో అవి మనకి కొన్ని అవర్స్ ముందు ఆ సిమ్టమ్స్ మనకు కనిపిస్తాయా, లేదు అంతకుముందు నుంచే కొన్ని డేస్ ముందే ఇలాంటి సిమ్టమ్స్ ఏమన్నా వచ్చిపోవడం అలా ఏమన్నా మనకి ఉంటుందా? అంటే ఇప్పుడు ఆల్రెడీ ఒక 50% 60% బ్లాక్స్ ఉన్నప్పుడు ఒక్కొక్కసారి మైనర్ హార్ట్ అటాక్స్ ఉంటాయి.
అంటే జస్ట్ స్మాల్ క్రాక్ వచ్చేసి చిన్న బ్లడ్ క్లాట్ ఫామ్ అయ్యి స్పాంటేనియస్గా కొందరికి అదే మళ్ళీ కరిగిపోయే అవకాశం ఉంటుంది. అలాంటప్పుడు ఏమవుతుంది, వాళ్ళకి ఎప్పుడైతే ఆ చిన్న క్లాట్ ఫామ్ అయినప్పుడు బ్లడ్ ఫ్లో తగ్గుతుందో వార్నింగ్ సైన్స్ లాగా సమ్ చెస్ట్ పెయిన్ రావడము, లేదంటే వాళ్ళు ఏదన్నా నడుస్తూ ఉంటే కొంచెం ఆయాసం రావడం అనేది ఉండే అవకాశం ఉంటుంది. సో ఇవి మళ్ళీ వాళ్ళు ఏంటంటే ఆ మెకానిజం అనేది కరెక్ట్ అయిపోయేసరికి మళ్ళీ నార్మల్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. సో ఇలా కొందరికి సైలెంట్ హార్ట్ అటాక్స్ అనేది కూడా వస్తూ ఉంటాయి. సో వాళ్ళు రికగ్నైజ్ కూడా చేయలేరు కొందరు అయితే. సో ఈ పర్టికులర్లీ ఇవి ఎవరిలో ఎక్కువ ఉంటాయంటే డయాబెటీస్, షుగర్ ఉన్న వాళ్ళలో ఈ సైలెంట్ హార్ట్ అటాక్స్ అనేది ఎక్కువ ఉండే ఛాన్స్ ఉంటుంది. లేదా ఎల్డర్లీ ఫీమేల్స్, మోర్ దెన్ 60-65 ఇయర్స్ ఫీమేల్స్ ఉన్న వాళ్ళలో కూడా ఈ సైలెంట్ హార్ట్ అటాక్స్ అనేది కొంచెం అంటే ఈ సిమ్టమ్స్ రికగ్నైజ్ చేసేది తక్కువ ఉండే అవకాశం ఉంటుంది అనమాట. సో ఇలా జరిగే అవకాశం ఉంటుంది. కొందరికి ఆ మైల్డ్ పెయిన్ కానీ మైల్డ్ డిఫికల్టీ ఇన్ బ్రీతింగ్, మనం అందరం ఏంటంటే ఏదో పని చేస్తుంటే ఆ మాత్రం వస్తుంది కదా అనేది చాలా మందికి అలవాటు అయిపోయాం, అలా అనుకునే అలవాటు ఉంటుంది. సో అట్లాంటిది కూడా నెగ్లెక్ట్ చేయకూడదు మనం. సో మనం ఇంట్లో చేసే వర్క్స్ కూడా మనకు చిన్న చిన్న వర్క్స్ కూడా ఇబ్బంది అవుతుంది అంటే దట్స్ మోర్ సిగ్నిఫికెంట్. ఇది ఏదో మనం పని చేసినా కదా కాబట్టి నాకు వచ్చింది అనేది అనుకోకుండా, దాన్ని నెగ్లెక్ట్ చేయకుండా మనం దాన్ని ఒక ఎవాల్యుయేషన్ బేసిక్ టెస్ట్లు చేయించుకుంటే మనకి ఈ ప్రాబ్లం ఉందా లేదా అనేది మనకు అర్థమవుతుంది. ఓకే సార్, ఓవర్ ఎక్సైట్మెంట్, ఓవర్ యాంగ్జైటీ వీటి వల్ల కూడా హార్ట్ ప్రాబ్లమ్స్ వచ్చే అవకాశం ఉంటుంది. దాన్ని దేర్ ఆర్ స్పెసిఫిక్ టర్మ్ ఈజ్ ఆల్సో కాల్డ్ స్ట్రెస్ కార్డియోమైపతి అంటాం, లేదా సాకోసూబో కార్డియోమైపతి అంటాం. అంటే దాంట్లో ఏమవుతుందంటే దర్ ఈజ్ హై కొలినర్జిక్ సర్జ్, మన హార్మోన్స్లో హై కొలినర్జిక్ సర్జ్ ఇవన్నీ ఉండడం వల్ల ఈ హార్మోనల్ ఇంబ్యాలెన్స్ వల్ల మనకి హార్ట్ డిస్ఫంక్షన్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. బట్ వాళ్ళలో యాంజియోగ్రామ్ కానీ అట్లా చేస్తే నార్మల్గా ఉండే ఛాన్సే ఉంటుంది. సో యాంగ్జైటీ రిలేటెడ్ ఆర్ స్ట్రెస్ రిలేటెడ్ ఆర్ ఎమోషన్ రిలేటెడ్ కార్డియాక్ డిస్ఫంక్షన్ అంటే హార్ట్ డిస్ఫంక్షన్ అనేది కూడా దెర్ ఈజ్ ఎ పాసిబిలిటీ. ఓకే, బట్ అలాంటి టైంలో వాళ్ళకి హార్ట్ డిస్ఫంక్షన్ అయినప్పుడు ఏమవుతుందంటే సడన్గా దే విల్ గెట్ సేమ్ మన హార్ట్ అటాక్ లాగానే చెస్ట్ పెయిన్ రావచ్చు, ఆయాసం రావచ్చు. సో ఇమీడియట్లీ వీ హ్యావ్ టు కన్సల్ట్ అండ్ యాంజియోగ్రామ్ చేస్తే నార్మల్ ఉండొచ్చు. అట్లాంటి వాళ్ళు వీ హ్యావ్ టు గివ్ మెడికల్ థెరపీ ఫర్ దట్, సో దట్ స్లోగా రికవర్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. సార్ ఏంటి అసలు ఈ హార్ట్ అటాక్ మళ్ళీ వస్తూ ఉంటుందా? ఒకసారి వచ్చిన తర్వాత ట్రీట్మెంట్ తీసుకుంటాము, మళ్ళీ రికవర్ అవుతారు, మళ్ళీ రావడానికి గల రీజన్స్ ఎలా ఉంటాయి? యా, డెఫినెట్లీ. ఒకసారి హార్ట్ అటాక్ కానీ ఇలా బ్రెయిన్ స్ట్రోక్ కానీ దీస్ ఆర్ కాల్డ్ కార్డియోవాస్కులర్ డిసీజెస్ అంటాం. ఒకసారి వచ్చిన తర్వాత రికరెంట్ హార్ట్ అటాక్స్ కానీ రికరెంట్ బ్రెయిన్ స్ట్రోక్స్ కానీ వచ్చే ఛాన్సెస్ నీకు రాని వాళ్ళలో పోలిస్తే ఆల్రెడీ వచ్చిన వాళ్ళలో ఎక్కువ ఛాన్సెస్ అనేది ఉంటుంది. నేను ఆల్రెడీ మందులు వాడుతున్నాను కదా అయినా నాకు ఎందుకు వస్తుందంటే దేర్ ఈజ్ సమ్ రిస్క్ ఫ్యాక్టర్ విచ్ ఈస్ నాట్ కంట్రోల్డ్. ఫర్ సపోజ్ డయాబెటిక్స్ ఉన్నారు, వాళ్ళ షుగర్ అన్కంట్రోల్డ్ ఉందనుకోండి, రికరెంట్ హార్ట్ అటాక్స్ వచ్చే అవకాశం ఉంటుంది. సార్ మీరు చెప్పినట్లు హెల్దీ లైఫ్ స్టైల్ చేంజెస్ చేసుకోవడం, ఫిట్నెస్, అలాగే ఫుడ్ హ్యాబిట్స్, ఏదైతే మన ఇప్పుడు షుగర్ కావచ్చు, బీపీ కంట్రోల్లో ఉంచుకొని ఇలాంటివి హార్ట్ అటాక్స్ రాకుండా లేదంటే వచ్చినా కూడా రిస్క్ ఫ్యాక్టర్ తగ్గించే అవకాశాలు ఉన్నాయండి. యా, అంటే ఇప్పుడు ఎవ్రీథింగ్ వీఆర్ హ్యావింగ్ మెడికేషన్స్ ఫర్ దట్. సో ఇప్పుడు డయాబెటీస్ ఉంటాం, డయాబెటీస్ దెర్ ఈస్ ఎవ్రీ 3rd మంత్లీ HbA1c లెవెల్ అనేది మానిటరింగ్ చేసుకోవాలి. HbA1c లెవెల్ యూ షుడ్ బి కీప్ అరౌండ్ 6.5 to 7 ఫర్ గుడ్ కంట్రోల్. బ్లడ్ ప్రెషర్ ఉంది, బ్లడ్ ప్రెషర్ అరౌండ్ వీ హ్యావ్ టు కీప్ ఇట్ లెస్ దాన్ 130/80. సో దెర్ ఆర్ టార్గెట్స్ ఫర్ ఎవ్రీథింగ్ మనకి. సో వీ హ్యావ్ టు కీప్ ఇన్ టార్గెట్. ఇప్పుడు మనం ఫర్ సపోజ్ బీపీ తీసుకుంటే మెడికేషన్స్ ఒకటే హెల్ప్ చేయవు. మన ఎక్సర్సైజ్ చేయడం వల్ల ఆల్మోస్ట్ యూ కెన్ రెడ్యూస్ అవర్ బ్లడ్ ప్రెషర్ బై నియర్లీ 7 to 9 millimeters ఆఫ్ మెర్క్యూరీ. సాల్ట్ రెడ్యూస్ చేసుకోవడం వల్ల యూ కెన్ రెడ్యూస్ అవర్ బీపీ బై 5 millimeters ఆఫ్ మెర్క్యూరీ. ఒబిసిటీ తగ్గించుకొని వెయిట్ మెయింటైన్ చేయడం వల్ల వీ కెన్ రెడ్యూస్ 2 more millimeters ఆఫ్ మెర్క్యూరీ. సో అలాంగ్ విత్ ద మెడికేషన్స్ ఇఫ్ యూ మెయింటైన్ ద హెల్తీ లైఫ్ స్టైల్ మనకి ఈ ఎవ్రీథింగ్ ఈవెన్ కొలెస్ట్రాల్ లెవెల్స్ ఆల్సో విల్ కమ్స్ అండర్ కంట్రోల్, షుగర్ లెవెల్స్ ఆల్సో విల్ కమ్ అండర్ కంట్రోల్. సో ఇవన్నీ చేసుకోవడం వల్ల మనం అన్నిటినీ కూడా కంట్రోల్లో పెట్టుకోవచ్చు. అండ్ బ్లడ్ థిన్నర్స్ అండ్ స్టాటిన్స్, కొలెస్ట్రాల్ లోయరింగ్ డ్రగ్స్ అనేది కంపల్సరీ చేసుకోవాలి. సార్ ఈ అటాక్స్ బారిన పడకుండా ముఖ్యంగా ఫుడ్ హ్యాబిట్స్లో ఎటువంటి చేంజెస్ చేసుకోవాలి, ఏ ఫుడ్స్ తీసుకోవాలి, ఏ ఫుడ్స్ తీసుకోకూడదు? ఓకే, యూజువల్గా మనకి ప్రూవెన్ డైట్స్ అనేది దెర్ ఆర్ లాట్ ఆఫ్ డైట్స్, మెడిటేరియన్ డైట్, కీటో డైట్, లో కార్బోహైడ్రేట్ డైట్, లో ఫ్యాట్, లో కార్బోహైడ్రేట్, హై ప్రోటీన్, ఇట్లా చాలా టైప్స్ ఆఫ్ డైట్స్ ఉంటాయి. బట్ కార్డియోవాస్కులర్ ప్రూవెన్ బెనిఫిట్ అనేది యూజువల్గా మెడిటేరియన్ డైట్ అని మనకి ఇట్ హ్యాస్ గుడ్ రిజల్ట్స్. సో దాంట్లో ఏంటంటే యూ హ్యావ్ టు కన్జ్యూమ్ లాట్ ఆఫ్ పల్సెస్, హోల్ గ్రెయిన్స్ అండ్ పల్సెస్, పప్పు దినుసులు అనేది తీసుకోవాలి. అండ్ హోల్ గ్రెయిన్స్ అనేది ఎందుకన్నామంటే హోల్ గ్రెయిన్స్లో ఉండే న్యూట్రియంట్స్ అనేది రిఫైన్డ్ గ్రెయిన్స్లో ఉండవు. ఓకే, సో మనం రైస్ తీసుకున్నా లేదంటే వీట్ తీసుకున్నా యూ షుడ్ టేక్ యాజ్ ఎ హోల్ వెయిట్. ఆర్ మనం రిఫైన్డ్ అంటే మోస్ట్లీ పాలిష్ చేసేస్తారు. సో యూ కెన్ రెడ్యూస్ దట్ పాలిష్, సింగిల్ పాలిష్డ్ ఆర్ హ్యాండ్ పాలిష్డ్, హ్యాండ్ గ్రౌండెడ్, ఇవి వాడితే మనకి ఆల్ న్యూట్రియంట్స్ ఉంటాయి కాబట్టి అలాంగ్ విత్ కార్బోహైడ్రేట్స్. అదర్వైజ్ యూ ఆర్ టేకింగ్ జస్ట్ ఓన్లీ కార్బోహైడ్రేట్స్. దెన్ యూ కెన్ సబ్స్టిట్యూట్ విత్ దట్ విత్ వాట్ ఎవర్ ద మిల్లెట్స్ అవైలబుల్.
దెన్ లాట్ ఆఫ్ పల్సెస్, పప్పు దినుసులు, గ్రెయిన్స్ అనేది మనం cereals and grains kuda there should be in a good quantity amount per day. Every day we have to consume those things. Next level ఏముంటాయంటే fruits and vegetables. Minimum 4 to 5 servings of fruits and vegetables per day we have to take. మనం అంతా త్రీ మీల్ డైట్ అనేది మనకు ఉంటుంది కాబట్టి, బట్ వీ కెన్ ఇంక్లూడ్ ఇన్ బిట్వీన్ స్నాక్స్ ఆల్సో ఫ్రెష్ ఫ్రూట్స్ అండ్ వెజిటబుల్స్. సో దట్ ఈస్ ద నెక్స్ట్ మోస్ట్ ఇంపార్టెంట్. సో ఇవి తర్వాత నెక్స్ట్ మనం ఒకవేళ నాన్ వెజిటేరియన్స్కి వస్తే ఫిష్ ఈస్ ద మోస్ట్ హెల్తియర్. Okay, fish, because they are rich in polyunsaturated and monounsaturated fats, omega-3 and omega-6 and omega-9 even the rich untai. So there are healthy fatty acids for us, for our body. So fish is the most preferable rather than poultry. Poultry valla emanna side effects unnayante, poultry is having a neutral effect. Poultry you can include weekly diet like that. Okay, then coming to other non-vegetarian, particularly mutton, it is a red meat. It's not at all. It should be in the very minimal quantity. You should basically avoid, or you should take very minimal quantities of the meat, red meat. So adi next. Then oils, any plant-based oils. Plant-based oils are healthier. Particularly in the oils, extra virgin olive oil is the very healthy. Plant-based oils also you have to select which is having low in trans fats, low in saturated fats, and good in monounsaturated and polyunsaturated fats. And the quantity of oil we consume is also important. So one teaspoon, 1 tablespoon per person. You should not more than that. Once in a while we can take fried foods, but you should reduce that quantity of oil. So that is the most. Then coming to the dairy and milk products. Dairy and milk products you can take per day 2 to 3 servings. Okay. Then egg along with yellow is advisable in non-diabetic patients, 1 egg with yellow per day. But in diabetics it's better to reduce the quantity of yellow. So that is whatever the data we are having right now. And all the processed foods, whatever packed, processed, baked foods is better, should avoid. Sugar sweetened beverages, these are all a big industry actually. సార్ మనం కొన్ని కేసెస్ కూడా చూసాము. ఇప్పుడు మీరు చెప్పినట్లుగా ముఖ్యంగా జిమ్ చేస్తూ హార్ట్ అటాక్ చనిపోయిన వారు కొంతమంది సెలబ్రిటీస్ కూడా చూసాం. దానికి రీజన్స్ ఎలా ఉన్నాయి? ఓవర్ స్టర్నోస్ ఎక్సర్సైజ్ అన్నప్పుడు హార్ట్ రేట్ అనేది చాలా పెరిగిపోతుంది. ఇప్పుడు యూజువల్గా టెకియారిథమియాస్ అంటాం, ద హార్ట్ రేట్ విల్ గో అప్ టు 200, 180 వరకు వెళ్తుంది. అంత హార్ట్ రేట్ వెళ్ళినప్పుడు మనకి ఈ డయాస్టోల్ అంటే రిలాక్సేషన్ ఫేజ్ ఏదైతే ఉంటుందో మన హార్ట్కి రావాల్సిన బ్లడ్ అనేది తగ్గిపోతుంది. ఇది తగ్గిపోయినప్పుడు పంపింగ్ అనేది తగ్గిపోతుంది. అంటే మన హార్ట్కి బ్లడ్ సప్లై అయ్యేది ఈ రిలాక్సేషన్ ఫేజ్లో సప్లై అవుతుంది. సో వెన్ దర్ ఈజ్ లో బ్లడ్ ఫ్లో ఇది చేసినప్పుడు ఆ బ్లడ్ ఫ్లో తగ్గిపోవడం వల్ల మనకు సప్లై డిమాండ్ మిస్ మ్యాచ్ అయిపోతుంది. సో మనం చేసే వర్క్కి మనకు అందే బ్లడ్కి ఎక్కడ పొంతన ఉండదు. సో హార్ట్ అనేది ఫెయిల్ అయ్యే ఛాన్స్ ఉంటుంది అన్నమాట. రెండోది, ఇట్ ఈస్ అసోసియేటెడ్ విత్ హార్మోనల్ సర్జెస్. సో ఇన్ఫ్లమేషన్, సో ఆ ఇన్ఫ్లమేషన్ హార్మోనల్ సర్జెస్ వల్ల బ్లడ్ క్లాటింగ్ అవ్వడం కానీ జరిగే ఛాన్స్ ఉంటుంది. రెండో డిహైడ్రేషన్ అవుతుంది, ఎక్కువ అంత స్టర్నస్ ఎక్సర్సైజ్ చేసినప్పుడు డిహైడ్రేషన్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. సో ఎలక్ట్రోలైట్ అబ్నార్మాలిటీస్ వల్ల మన హార్ట్ రేట్ అనేది చాలా ఎక్కువ అయ్యే ఛాన్సెస్ కూడా ఉంటుందన్నమాట. సో ఈ ఫ్యాక్టర్స్ వల్ల మనకి ఇంత స్టర్నస్ ఎక్సర్సైజ్, పర్టికులర్లీ ఇలాంటి హై ఇంటెన్సిటీ ఎక్సర్సైజెస్ ఆల్రెడీ సమ్ కార్డియాక్ రిస్క్ ఫ్యాక్టర్స్ కానీ ఆల్రెడీ సమ్ కార్డియాక్ అటాక్స్ కానీ ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళు చేసినప్పుడు ఏమవుతుంది, సో దే ఆర్ మోర్ ప్రోన్ టు ఫర్దర్ హార్ట్ అటాక్స్ కానీ ఫర్దర్ హార్ట్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్. సో వాళ్ళల్లో ఈజీగా మన హార్ట్ అనేది డిస్ఫంక్షన్ అయ్యి డ్యామేజ్ అయ్యే ఛాన్స్ ఉండి సడన్ కార్డియాక్ డెత్ జరిగే అవకాశం ఉంటుందన్నమాట. సో ఆల్వేస్ మన ఇంటెన్సిటీ ఆఫ్ ఎక్సర్సైజ్ అనేది గైడెడ్, ఇట్ షుడ్ బి మానిటర్డ్. Up to certain level you can do on your own, but if you are doing more intense exercises you should better evaluate yourself before doing those type of అంటే అంత స్టర్నస్ ఎక్సర్సైజ్ చేసే ముందర ఒకసారి ఎవాల్యుయేట్ చేయించుకొని హౌ ఈజ్ యువర్ హార్ట్, రిస్క్ ఫ్యాక్టర్స్ అనేది ఎలా ఉన్నాయి అనేది చెక్ చేసుకుంటే మనం ఇవి ప్రివెంట్ చేసే అవకాశం ఉండొచ్చు అనమాట. వన్స్ హార్ట్ అటాక్ బారిన పడి రికవర్ అయిన తర్వాత వారు ఎటువంటి లైఫ్ స్టైల్లో ఎటువంటి చేంజెస్ చేసుకోవాలి, ముఖ్యంగా వారి ఫిట్నెస్ కావచ్చు, ఎక్సర్సైజెస్ కావచ్చు, చేస్తే ఎంతవరకు చేయాలి? యూజువల్గా అక్యూట్ హార్ట్ అటాక్ వచ్చిన తర్వాత వీ విల్ ఆల్వేస్ మానిటర్ ద హార్ట్ ఫంక్షన్. సో స్టంటింగ్ వాట్ ఎవర్ ద ట్రీట్మెంట్ వాళ్ళు తీసుకుంటారు, వీ విల్ గివ్ ద ట్రీట్మెంట్ అండ్ విల్ ప్లాన్ వెన్ ఎవర్ డ్యూరింగ్ డిశ్చార్జ్ ఇంటికి పంపించేట్టు వీ విల్ టెల్ దెమ్. యూజువల్గా వీ విల్ ఆస్క్ దెమ్ టు అవాయిడ్ హెవీ వెయిట్స్ ఫర్ సర్టెన్ డ్యూరేషన్ లైక్ 1 month to 3 months అవాయిడ్ చేయమని చెప్తాం. దెన్ యూజువల్గా ఇప్పుడున్న అడ్వాన్స్డ్ ట్రీట్మెంట్స్తో
After stunting, we can discharge very in a short period after, until unless open heart surgery, bypass surgery అయితే తప్ప స్టంటింగ్ చేయించుకున్న వాళ్ళు 2-3 డేస్కి డిశ్చార్జ్ అయిపోతున్నారు. ఓపెన్ హార్ట్ సర్జరీ అనేది ఒక 5 days to 1 week ఆర్ 10 days వరకు ఇన్ హాస్పిటలేషన్ ఉంటుంది వాళ్ళకి. బికాస్ ఆఫ్ దే ఓపెన్ ద చెస్ట్, ఆ వూండ్ అంతా హీల్ కాబట్టి దే షుడ్ నాట్ డూ వెరీ ఇంటెన్స్ ఎక్సర్సైజెస్ ఫర్ అప్ టు లైక్ 3 months. బట్ స్టంట్ వేయించుకున్న వాళ్ళు ఏంటంటే వీ విల్ ఓన్లీ టెల్ టు అవాయిడ్ వెరీ హై ఇంటెన్సిటీ ఎక్సర్సైజెస్ అండ్ వెరీ హెవీ వెయిట్స్ అనేది లిఫ్ట్ చేయదు. ఇంట్లో చేసుకునే రొటీన్ వర్క్ కానీ దే కెన్ డూ అప్ టు 15 days ఆర్ మైల్డ్ లిమిటేషన్ ఆఫ్ యాక్టివిటీ. దెన్ దే కెన్ స్టార్ట్ స్లోలీ. ఆఫ్టర్ 15 days రెగ్యులర్గా వాళ్ళు ఏదైతే వాకింగ్ చేయగలుగుతారో అప్ టు దేర్ లిమిట్, అంటే వాళ్ళకి ఇబ్బంది లేకుండా ఉన్నంత ఎంతవరకు, లైక్ ఇఫ్ దే ఆర్ ఏబుల్ టు వాక్ 1 kilometer వితౌట్ ఎనీ ప్రాబ్లం, 1 kilometer వర్క్ చేసుకోవచ్చు. ఆఫ్టర్ 1 month దే ఆర్ ఫీలింగ్ వెరీ గుడ్ ఆఫ్టర్ వాకింగ్ 1 kilometer, then they can walk even up to 2 to 3 kilometers. So this is called graded exercises and graded rehabilitation. So ఈ విధంగా వాళ్ళు చేసుకోవచ్చు. అండ్ ఆఫ్టర్ 1 month ఆర్ సంథింగ్ వాళ్ళు చేసుకునే రెగ్యులర్ బైక్ డ్రైవింగ్ ఆర్ కార్ డ్రైవింగ్, ఎవ్రీథింగ్ దే కెన్ డూ. దట్స్ నాట్ ఎ ప్రాబ్లం. సార్, అయితే ఏజ్తో సంబంధం లేకుండా ఈ హార్ట్ అటాక్స్ బారిన పడకుండా చిన్న చిన్న ప్రివెంటివ్ టిప్స్ చెప్పాలంటే మీరు ఏం చెప్తారు? వాట్ ఎవర్, అంటే ఇప్పుడున్న ఏ జబ్బుకైనా ఫస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఈజ్ లైఫ్ స్టైల్. అవర్ లైఫ్ స్టైల్ ఈజ్ మోస్ట్ ఇంపార్టెంట్. ఫస్ట్ పాయింట్ లైఫ్ స్టైల్ వచ్చేది ఓన్లీ 2 things. వాట్ ఈజ్ అవర్ డైట్, వాట్ ఈజ్ యువర్ ఎక్సర్సైజ్, ఆర్ యూ టేకింగ్ ఏ హెల్తీ డైట్ డైలీ ఆర్ నాట్, మీరు రోజు ఎక్సర్సైజ్ చేస్తున్నారా లేదా, ఈ రెండే వస్తాయి ఫస్ట్. ఆఫ్టర్ దిస్ ఎవ్రీథింగ్ కమ్స్. ఓకే, సో హెల్తీ డైట్ మనం ఆల్రెడీ డిస్కస్ చేసుకున్నాం, వాట్ ఎవర్ ద ఫుడ్ వీ టు టేక్. సో ఫాలో ఆల్ దీస్ ఫుడ్ హ్యాబిట్స్ అండ్ మెయింటైన్ యువర్ వెయిట్ అండ్ BMI. సో ఓవర్ వెయిట్ ఉన్న వాళ్ళు దే షుడ్ బీ ఏబుల్ టు లూజ్ వెయిట్ ఇన్ ఎ స్పాన్ ఆఫ్ 6 months or 1 year. You target 1 kg per month and try to lose the weight. And exercise daily at least 30 minutes of a brisk walk. ఎనీ టైం మనకి ఈవినింగ్ ఆర్ మార్నింగ్ చాలామంది ఫ్రీగానే ఉంటారు. సో ఆ టైంలో 30 minutes ఆఫ్ బ్రిస్క్ వాక్ విల్ హ్యావ్ ఎ లాట్ ఆఫ్ బెనిఫిషియల్ ఎఫెక్ట్స్ ఆన్ యువర్ హార్ట్ హెల్త్ ఇన్ రెడ్యూసింగ్ cholesterol levels or reducing sugar levels or reducing BP levels. It will elevate your mood, whatever it is. So everything you will be peaceful if you do both of these things. And then comes the bad habits. Keep away from smoking and alcohol. Smoking is very dangerous. Every disease can come with smoking. ఏ జబ్బు ఎత్తుకున్నా ఇది స్మోకింగ్ వల్ల అసోసియేషన్ ఉంటుంది. సో కీప్ అవే ఫ్రమ్ స్మోకింగ్ అండ్ కీప్ అవే ఫ్రమ్ ఆల్కహాల్. ద నెక్స్ట్ మోస్ట్ ఇంపార్టెంట్ ఈస్ కంట్రోల్ యువర్ రిస్క్ ఫ్యాక్టర్స్. మీకు ఏవైతే కొలెస్ట్రాల్ ప్రాబ్లమ్స్ కానీ లేదా బీపీ కానీ షుగర్ ఉన్నాయో దానికి రెగ్యులర్గా లైఫ్ స్టైల్ చేంజెస్తో పాటు ట్రీట్మెంట్ తీసుకొని కీప్ ఇన్ ద రేంజ్. దేర్ ఆర్ టార్గెట్ లెవెల్స్ ఫర్ ఎవ్రీథింగ్. సో ఆ టార్గెట్ లెవెల్స్ దాన్ని మానిటర్ చేసుకోండి. ఎవ్రీ 3 months అట్లీస్ట్ యూ మానిటర్. బీపీ ఉన్న వాళ్ళు కంపల్సరీ ఇంట్లో బీపీ మానిటర్ అనేది ఉండాలి ఈ కాలంలో. బికాస్ యూ డోంట్ నో వాట్ ఎవర్ ద సిచ్యుయేషన్ వాళ్ళకి ఎక్కువ అయిపోయి ఇప్పుడు గిడ్డినెస్ అనే ఛాన్స్ రావచ్చు. అప్పుడు నీ దగ్గర బీపీ ఉంటే యూ కెన్ మానిటర్ యువర్ బీపీ, నా బీపీ ఎక్కువైందా లేదనేది. సో బీపీ ఉన్న వాళ్ళకి బీపీ మానిటర్ ఉండాలి, షుగర్ ఉన్న వాళ్ళకి ఇంట్లో షుగర్ మానిటర్ ఉండడం అనేది చాలా ఇంపార్టెంట్. అవి కంట్రోల్లో ఉంచుకోవడం అనేది చాలా ఇంపార్టెంట్. కొలెస్ట్రాల్ టెస్ట్ అనేది అట్లీస్ట్ ఇఫ్ ఇట్ ఈస్ అండర్ కంట్రోల్ యూ కెన్ డూ యాన్యువల్ చెకప్స్. కొలెస్ట్రాల్ లేదు హై లెవెల్స్ ఉందంటే డూ ఎవ్రీ 3rd month అండ్ కంట్రోల్ ఇట్. కంట్రోల్ అయిన తర్వాత గో ఫర్ యాన్యువల్ చెకప్స్. ఇది 3rd. అండ్ 4th ఇంపార్టెంట్ థింగ్ ఈస్ యాన్యువల్ హెల్త్ చెకప్స్ ఆర్ మోస్ట్ ఇంపార్టెంట్. ఎందుకంటే ఈ చెకప్స్ వల్ల, యాన్యువల్ హెల్త్ చెకప్స్ వల్ల దెర్ ఆర్ లాట్ ఆఫ్ డిసీజెస్ విల్ కమ్ అవుట్. బేసిక్ థింగ్స్ చేయించుకుంటే కూడా మనకి బీపీ ఉందా, షుగర్ ఉందా, కొలెస్ట్రాల్ ఉందా, లేదా మనకి కిడ్నీ ప్రాబ్లమ్స్ ఏమన్నా ఉన్నాయా, ఈ 4 చాలా ఇంపార్టెంట్. ఇవి బయటపడతాయి. ఇలా చాలా మందిలో బయటపడేది మేము చూస్తూ ఉంటాం. లాట్ ఆఫ్ పీపుల్ విల్ హ్యావ్ అన్డయాగ్నోస్డ్ హైపర్ టెన్షన్. లాట్ ఆఫ్ పీపుల్ ఆర్ హ్యావింగ్ బార్డర్ లైన్ డయాబెటీస్. సో ఆ బార్డర్ లైన్గా ఉన్నప్పుడే with healthy lifestyle suggestions from the doctor, if you follow, we can reduce to conversion to overt diabetes. అంటే ఫుల్ ఫ్లెడ్జ్డ్ డయాబెటీస్ కానీ హై బ్లడ్ ప్రెషర్స్ రాకుండా మనం మెజర్స్ తీసుకోవచ్చు. సో దీస్ ఆర్ మై హెల్తీ టిప్స్ ఫర్ ఆల్ ఇండివిజువల్స్. రైట్ సార్. హార్ట్ అటాక్ బారిన పడకుండా ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి, సిమ్టమ్స్ ఎలా ఉంటాయి, ముందుగా ఎలా ఐడెంటిఫై చేయాలి, వివరంగా తెలియజేశారు. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ అండి. ఇది ఇవాల్టి ఆరోగ్యమస్తు. మరో ఎపిసోడ్లో మరో టాపిక్తో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ కీప్ వాచింగ్ 9 to 9 TV.